కంటి రెప్పవా కిలిలో కాలమంతా కాటు వేస్తా. ఈ వీడియోలోని పాత్రలు సన్నీ లియోన్ వేశారు. ఏమాత్రం కల్పితాలు కావు, అన్ని నిజాలే. ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మావా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, నాది గ్యారంటీ. ఇంకా లేట్ చేయకుండా మన కంటెంట్ కామెంట్ బాక్స్ లోకి వెళ్ళిపోదాం మావా. లక్ష్మణ్ రెడీయా? యావరేజ్ హైదరాబాదీ పార్టీస్ బీ లైక్ అంట. ఓ సంత మొత్తం ఇక్కడే ఉంది కదరా. అబ్బా ఏం ఎంజాయ్ చేస్తున్నారా. ఇంతకీ దీనికి వచ్చిన కామెంట్స్ చూద్దాం. పేరెంట్స్ ఎంత పుణ్యం చేసుకుంటే పుడతారు మావా ఇలాంటి డాటర్స్. కరెక్టే. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? గుంట మాచి పొంగు మీద ఉంది. ఇంతకీ దీని మీద మీ స్పందన ఏంటో చెప్పండి మావా. నేను నిప్పు మీదే తప్పు అంటున్న విష్ణుప్రియ. మీరు బ్రేకప్ అయిపోయి ఉండి వన్ ఆఫ్ యువర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు? అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్, నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. బికాజ్ బాయ్ ఫ్రెండ్సా? మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్. ఇంతకీ ఎంతమంది? ఓ ఆల్రెడీ చెప్పారు కదా 5 అని. ఆవిడ చెప్పింది బాడీ కౌంట్ గురించి కానీ బాయ్ ఫ్రెండ్స్ గురించి కాదు. 5 is my body count. Again, truth. తేడా ఏంటి? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఇంతకీ బాడీ కౌంట్ అంటే ఏంటన్నా? అదే ఇంతకీ కింద కామెంట్ సెక్షన్లో ఏమంటున్నారో ఒకసారి చూద్దామా. ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అంట. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया. దీన్ని పెళ్లి చేసుకుంటే కథం, టాటా, గుడ్ బై. గుడ్ బై గయా. ఒక్క కూర తింటే బోరు కొడుతుంది, రోజుకు ఒక కూర అయితే బాగుంటుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. అన్న దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ పెట్టకండి ప్లీజ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఓ పచ్చళ్ళ పాపలు మీరా? ఎవరో కొజ్జగాలనుకున్నా. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఒకసారి చూద్దాం మామ. చికెన్ షాప్ ముందు కుక్కలు కొట్టుకుంటున్నట్టున్నాయి. ఆ మూతిలో అంత ఫుడ్ పట్టిందా? నీ నోరు పెద్దది కదా. ఆ లాస్ట్ లో ఏదో సైన్ చేసింది, ఏంటది? చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏంటది? నోట్లో పెడతా. మందా వాళ్ళదా? కూర్చొని చెరకుంటే తినొచ్చు కదా, ఎందుకు ఇదంతా? అలా తింటే వీళ్ళు పచ్చళ్ళ పాపలు ఎందుకు అయిపోతారు మామ? ఈ పాపను ఎక్కడో చూసినట్టుందే. గుర్తుపట్టలేదా రాజా? గుర్తుపట్టలేదా? సలార్ సినిమాలో. అమ్మాలే ఎంత బొమ్మాలే. మామ కక్కుర్తి పడకండి, కాటారమ్మ కొడుకు వస్తాడు. ఇది ముందు నుంచి అందంగానే ఉంది. నీలిమావనే బొగ్గు పూసి మసిగుడ్డలో తయారు చేస్తాడు అంతే. ఎందుకు నీలిమావ నీకు బొగ్గు అంటే అంత ప్రాణం? అది నా బలహీనత. నువ్వా? ఆవిడ అనుకున్నాను. ఆహా ఏంట్రా వీళ్ళిద్దరు. ఫైనల్ గా మీరు వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తుకొస్తుంది మామ. పచ్చళ్ళ బిజినెస్ ఆపేసి ఈ బిజినెస్ లోకి దిగారా? సర్లే ఇంతకీ దీనికి వచ్చిన కామెంట్స్ చూద్దాం. సరైన వేటగాడు దొరకనంత సేపే. దొరికితే ఏముంది డోర్లు గుద్దుకోవటం. మాతో పని లేకుండా అది కూడా మీరే కానివ్వండి. ఆల్రెడీ కానిస్తున్నారులే మావా, మనకే తెలియట్లేదు అంతే. అరే ఫ్లాష్ మ్యాను, వీళ్ళని ఒకసారి తట్టేరా నువ్వు ప్లీజ్. ఈ ఒకసారి తట్టేద్దాం. చూడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నా. ఓహో, ఒక డ్రెస్ వేసుకోవాలంటే ఇన్నిగానే చేయాలన్నమాట. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. దీనికి వచ్చిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. 80s 90sలో నడుము బొడ్డు చూడాలంటేనే కష్టం, ఇప్పుడు వద్దన్నా చూపిస్తున్నారు. చలికాలం కాదు, చలికాలం. డ్రెస్ వేసుకొని కూడా ఫేస్కి పూసుకునే ఆప్షన్ ఉంది తెలుసా? ఆ ఆప్షన్స్ మాకు పనికిరావు తమ్ముడు. ఇన్స్టాగ్రామ్ డ్రెస్సింగ్ గ్రూప్. ఏంద్రా అయ్యా ఇంత ఓపెన్గా ఉన్నారు? చూసే వాళ్ళు ఉన్నంతకాలం చూపించే వాళ్ళు ఉంటారులే మావా.
ఈ వీడియో ఇంతే మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే బాయ్.